రామచంద్రుడే నదినైన నదిగా చేసి పొదినైన గుతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మడబోసిన ఓ బడమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీ వంటూ ఆదర్శమైనావు, కన్నీళ్ళకే నీవు కన్నీళ్ళు తీర్చావు. మహిళలు మొత్తం ముందుకు రావాలి అందరూ. కొన్ని క్షణాలలో శ్రీ వేదాంత భైరవేంద్ర రామచంద్ర స్వామివారి సూర్యప్రభ వాహనం శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆ సమయానికి ముందుగా భక్తులందరిచే సామూహిక ఆదిత్య హృదయ పారాయణం కార్యక్రమం నిర్వహించుకొని రామచంద్ర స్వామివారి అష్టోత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకొని శోభయాత్ర ప్రారంభం చేసుకున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే, గత 3 సంవత్సరాల నుండి రథసప్తమి రోజున శ్రీ వేదాంత భజన మందిరంలో సూర్యప్రభ వాహనంతో శోభయాత్ర చేస్తున్నాం. మనకి చుట్టుపక్కల క్షేత్రాలలోనే కాదు, ఏ దేవాలయంలో కూడా సూర్యప్రభ వాహనం లేదు. మన సూర్యాపేటలో మన వేదాంత భజన మందిరానికి మన భక్తుల ద్వారా సమర్పించినటువంటి సూర్యప్రభ వాహనం మీద ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు స్వామివారు శోభాయాత్రగా పట్టణ వీధులలో భక్తులందరికీ దర్శన భాగ్యం కలగజేస్తారు. మరికొన్ని క్షణాలలో ఆదిత్య హృదయ పారాయణం ప్రారంభం చేసుకుందాం. జై శ్రీరామ్. మనకు సంక్రమణం నుంచి కంప్లీట్గా ఉత్తరాయణంలోకి బయలుదేరుతుంది. మరి ఈ రోజున పూర్తి స్థాయిగా సూర్యభగవాను రథం ఉత్తరం వైపు పయనించడం వల్ల దీని ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఫస్ట్ పర్వదినం. ఈ పర్వదినానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదో ఇంట్లో అత్తగారులు కోడళ్లకు చీరలు పెట్టడం ఇదే కాదు, ఈ రోజు నుంచి మనకు ఎండాకాలం ప్రారంభమైనట్టు ఒక రకంగా మనకు కాలానుగుణ్యంగా జనవరి నుంచే వస్తున్నాయి ఎండలు. మనకు ఒక వారంలో నుంచి కూడా సూర్యభగవానుడు బ్రహ్మాండమైన ప్రతాపంతో ఉన్నాడు. మరి ఆ సూర్యభగవానుడు మనం అందరం వేడుకుందాం. ఆయన కూడా జగజ్జమానంగా వెలుగుతూనే మళ్ళీ తిరిగి మనకు వర్షాకాలంలో వర్షాలు పడతాయి. మరి ఆయన ఎంత ఉష్ణోగ్రతతో ఉన్నప్పుడు కూడా మనందరినీ చల్లగా కాపాడాలని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పేపర్లు మీ దగ్గర ఉన్నాయి. అందరం కూడా సామూహికంగా ఒకసారి పారాయణం చేద్దాం. జై శ్రీరామ్. ఓం పూర్వోత్తర విశేషణ వశిష్టాయామశ్యాం శివదో శ్రీ భగవతో భగవతో భగవదనజ్ఞాయ భగవత్ కైంకర్యార్థం సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ రామచంద్ర స్వామూర్తిశ శ్రీ రామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ సూర్యనారాయణ దేవతామూర్తిశ శ్రీ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం సూర్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం ఆదిత్య హృదయ పారాయణం గరిష్యేణ. అదా భక్తానం అందరూ కూడా మీ గోత్రం పేరు చెప్పుకోండి. క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య ధనగనక వస్తువాన పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఈ ఆదిత్య హృదయ పారాయణం కూడా రామాయణంలో యుద్ధకాండలో వాల్మీకి మహర్షి రాసినటువంటిది. అందరు మొదలు పెట్టండి. తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం సముదిస్థితం దేవదాశ సమాగమ్య దృష్టానుపాక్యతోరణం ఉపగమ్య పవిత్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్య ఉవాచ రామ రామ మహాబాహు శృణభూయం సనాతనం ఏన నిర్వాణరిస్తా సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం దయావహం జనవనిత్యం అక్షయం పరస్వం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణవశనం చింతశోక ప్రశమనం ఆయుర్దంతములత్తమం అశ్విన్మంత సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయశ్వ వివస్తంతం భాస్కరం భువనేశ్వర
మంత్రం ఏష దేవాసురగ్నాం లోకాన్ పాతికలస్థితి ఏష బ్రహ్మోజ విష్ణశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రోదర నక్కాలో యమ సోమై యవాప్సులవతి పితరోగం నస్వాద్య విశ్వమర్దో వార్యాన్ అగ్ని ప్రజా ప్రాణ ఋతకర్త ప్రవాగణ ఆదిత్య సవితా సూర్య కట పూజా కవస్తిమాన్ ఒక నిమిషం అయ్యా రంగసారథి గారు పురుషోత్తమ గురించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రూపాయ పుణ్య శ్లోకాయ మదాచార్య పురోగమై సర్వేశ పూర్వ సుమంగళం మహిళ పాల్గొనమని బాబు పై పై ముందట తవ జలధి దాపు వెనుక చింతా జలధి పై పై ముందట తవ జలధి దాపు వెనుక చింత
సేర్ గారు పురుషోత్తమ కూడా ఇచ్చు ఎందుకు అదే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రూపాయ పుణ్య శ్లోకాయ మదాచార్య పురోగమై సర్వేశ పూర్వ సుమంగళం మహిళలు మన పాల్గొనమని బాబు పై పై ముందట నవజలధి దాపు వెనుక చింతా